రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్క, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. చెల్లెమ్మా, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మూడో హామీ, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. అక్క, మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు అడుగు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. నాలుగో హామీ, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెల నిరుద్యోగ భృతి. నాలుగో హామీ, నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు, అంటే 1,20,000 రూపాయలు. ఇది వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఐదో హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం. అక్క, అర్హులందరికీ 3 సెట్ల స్థలం. తమ్ముడు, అన్నా, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు బకాయిలు అన్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ₹10,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏటా, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? మంగళగిరిలో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలను అంటూ 2014లో పంపించిన ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా, ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేపాలి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా? అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? చెల్లెమ్మ నమ్మచ్చా? మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా? మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? అక్క నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా తమ్ముడు? అక్క నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. అక్క, పెద్దమ్మా, ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా? అలా నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? అక్క నమ్ముతారా?
మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం. ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది, జగన్కు ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు, జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు, రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్ష్యపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్లు కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్కచెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్కచెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా, అవ్వతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలన్నా? ఏం చేయాలి తమ్ముడు? ఏం చేయాలక్క? ఏం చేయాలి పెద్దమ్మా? ఏం చేయాలి పెద్దమ్మా? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. నొక్కి 175కు 170 సంధిస్తారు.